ధ్యానం. ఈ పదం వినగానే చాలా మందికి ఇది చాలా కష్టం, దీనికి చాలా సమయం కావాలి అనిపిస్తుంది. అవును, క్రమశిక్షణ అవసరమని కూడా అనుకుంటారు. నిజమే. ఇంత కష్టపడటం ఎందుకు? హాయిగా టీవీ చూస్తూనో, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూనో కూర్చోవచ్చు కదా. అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలి? ఈరోజు మనం ఇదే ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. ఇది అసలు ఎందుకు కష్టపడాలి అనే ప్రశ్నకు చాలా లోతైన సమాధానం ఇస్తుంది. సరే, ఇక ఈ విషయాన్ని విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ వ్యాసం ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానమేదో ఆధ్యాత్మిక గ్రంథాలలో లేదు. అది మనందరి మానవ ఉనికి యొక్క మూలంలోనే ఉంది. మానవ ఉనికిలోనా? అవును. జీవితంలో మనం ఎంత విజయం సాధించినా, ఎంత సంతోషంగా ఉన్నా, దాని కింద అంతర్లీనంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుందని రచయిత అంటారు. ఓ ఖం అంటారు కదా. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం ఈ దుఃఖమంటే కేవలం బాధే మాత్రమే కాదని, మన మనస్సు దీన్ని ఎలా సృష్టిస్తుందో, ఇంకా ధ్యానం దీనికి ఎలా ఒక పరిష్కారం చూపుతుందో లోతుగా చూద్దాం. ఈ వ్యాసంలో రచయిత వాడిన కొన్ని పదాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. మనలో చాలామంది బయటకు బాగానే కనిపిస్తాం, కానీ లోపలేదో ఒక గందరగోళం, ఒక అలజడి ఉంటుంది. నిజమే. ఆయనేమంటారంటే, మన అనుభవాలకు మరియు మనకు మధ్య ఒక రకమైన దూది అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని. ఎంత బాగా చెప్పారో. అంటే మనం జీవితాన్ని పూర్తిగా స్పృశించలేకపోతున్నామనే భావన అన్నమాట. ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటిది. ఉదయం ఆనందం, సాయంత్రం నిరాశ. అవును. ఈ నిరాశ నుండి బయటపడటానికి మనం తరచుగా అయ్యో అలా జరిగి ఉంటే అనే ఆలోచనలో చిక్కుకుపోతాం. వాట్ ఇఫ్ సిండ్రోమ్. అదే, నా దగ్గర ఇంకాస్త డబ్బు ఉంటే సంతోషంగా ఉండేదాన్ని, లేదా నన్ను అర్థం చేసుకునేవారు దొరికితే బాగుండేది, ఇలాంటివి. మీరు చెప్పిన ఈ ఆలోచనా విధానాన్ని రచయిత చాలా శక్తివంతమైన రూపకంతో వివరిస్తారు. అవునా? ఆయన దీనిని మనందరిలో ఉండే ఒక రాక్షసితో పోలుస్తారు. దీనికి చాలా చేతులున్నాయని చెప్తారు. ఆ రాక్షసా? అవును. దీర్ఘకాలిక ఒత్తిడి, ఇతరులపై కరుణ లేకపోవడం, భావోద్వేగాలను అణుచుకోవడం, ఇవన్నీ దాని చేతులే. ఇది కేవలం తాత్వికమైన ఊహ కాదు. ఆధునిక డేటా కూడా దీన్ని సమర్థిస్తోంది. అంటే గణాంకాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 4% మంది, అంటే సుమారు 300 మిలియన్ల ప్రజలు ఆందోళన రుగ్మతలతో బాధపడుతున్నారు. 300 మిలియన్లా? చాలా పెద్ద సంఖ్య. అంతేకాదు, అమెరికాలో 1/3 మంది పెద్దలు ఒత్తిడితో తీవ్రంగా సతమతమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి రచయిత చెబుతున్న ఈ రాక్షసి మనందర్నీ ప్రభావితం చేస్తోంది. ఒక్క నిమిషం. అంటే ఈ అసంతృప్తి కేవలం పెద్ద పెద్ద సమస్యల వల్లే కాదు, మామూలు విషయాలలో కూడా దాగి ఉంటుందని అంటున్నారా? పార్టీలు, క్రీడలు వంటి వాటిల్లో కూడానా? అవును, ఇక్కడే అసలు విషయముంది. ఈ రాక్షసి చాలా తెలివైనదే. అది మన దైనందిన జీవితంలోనే మామూలు సంఘటనల ముసుగులో దాగి ఉంటుంది. అదెలా? ఉదాహరణకు, ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడి నవ్వుల వెనక, పైకి కనిపించే ఆనందం కింద ఒక రకమైన భయం, ఒత్తిడి దాగి ఉంటాయి. నిజమే. అందరూ సరదాగా ఉన్నట్లు నటిస్తున్నా ఎవరూ నిజంగా రిలాక్స్ అవ్వరు. ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆందోళన, ఇలాంటివి లోపల నడుస్తూనే ఉంటాయి. మీరు చెప్పింది ఆలోచిస్తుంటే, ఒక ఆట చూస్తున్నప్పుడు అభిమానులలో కనిపించే విపరీతమైన కోపం, నిరాశ కూడా గుర్తొస్తున్నాయి. ఖచ్చితంగా. అది కేవలం జట్టుపై ఉన్న అభిమానం కాదు, వారి జీవితంలోని అసంతృప్తి అంతా ఆ ఆట ముసుగులో బయటపడుతున్నట్లు అనిపిస్తుంది. అవును. అలాగే ప్రసిద్ధ పాటలలోని సాహిత్యం చూసినా, టీవీ వార్తలు చూసినా అవే ఇతివృత్తాలు: అసూయ, బాధ, అసంతృప్తి, ఒత్తిడి. ఇంతకు ముందు మనం అయ్యో అలా జరిగి ఉంటే అనే ఆలోచన గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. దానికి శాస్త్రీయంగా ఏదైనా పేరుందా? ఉంది. శాస్త్రవేత్తలు దానిని హెడానిక్ ట్రెడ్మిల్ లేదా హెడానిక్ అడాప్టేషన్ అని పిలుస్తారు. హెడానిక్ అడాప్టేషన్ కొంచెం విడమరిచి చెప్తారా? తప్పకుండా. అంటే మనం దేనికోసమైతే పాకులాడతామో, ఉదాహరణకు ఒక పెద్ద ప్రమోషన్ లేదా లాటరీ, అది దొరికిన తర్వాత కొంతకాలం ఆనందంగా ఉంటాం. అవును. కానీ కొద్ది నెలల్లోనే మన సంతోష స్థాయి మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అంటే ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండదన్నమాట. ఉండదు. మళ్ళీ కొత్త కోరికలు, కొత్త లక్ష్యాలు. ఇది అంతులేని ట్రెడ్మిల్ పరుగులాంటిది. ఒక లాటరీ ఉదాహరణతో చెప్తారా? చెప్తాను. మీకు $1,00,000 లాటరీ తగిలిందనుకోండి. ఆనందంతో ఉబ్బితబ్బిపోతారు. జీవితం మారిపోయిందని అనుకుంటారు. సహజమే.
కానీ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే 6 నెలల నుండి 1 సంవత్సరం లోపల మీ సంతోష స్థాయి లాటరీ గెలవక ముందున్న స్థాయికే తిరిగి వస్తుంది. ఎందుకలా? ఎందుకంటే మనం కొత్త పరిస్థితులకు అలవాటు పడిపోతాం. దీన్నే హెడోనిక్ అడాప్టేషన్ అంటారు. రచయిత చెప్పినట్లు విజయం వల్ల కలిగే ఆనందం గాలిలో పొగలా మాయమవుతుంది. అయితే ఈ అంతులేని పరుగు, ఈ అసంతృప్తి అంతా ఎక్కడ నుండి వస్తుంది? ఇది మన బయట పరిస్థితుల వల్ల, లేక మనలోనే ఏదైనా సమస్య ఉందా? సమస్య మనలోనే ఉంది. రచయిత ప్రకారం ఇది మన మనసు నుండే వస్తుంది. ఇది మనం నెమ్మదిగా, మనకు తెలియకుండానే నిర్మించుకున్న ఒక విప్పలేని చిక్కుముడిలాంటిది. గోడ్యన్ ముడిలాగా. అంతే. ఆయన చెప్పేదేమిటంటే విశ్వం యొక్క సహజ స్వభావం మార్పు. ప్రతిక్షణం జీవితం ప్రవహిస్తూనే ఉంటుంది. ఏ 2 క్షణాలు ఒకేలా ఉండవు. ఈ మార్పులో తప్పులేదు. సమస్య మన స్పందనలోనే ఉంది. మన స్పందనలోనా? అవును. ఇక్కడే రచయిత ఒక అద్భుతమైన అంతర్దృష్టినందిస్తారు. ప్రతిక్షణం మన మెదడు మన అనుభవాలను 3 పెట్టెల్లోకి నెట్టేస్తూ ఉంటుంది. 3 పెట్టెలా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మొదటిది ఏమిటి? మొదటి పెట్టె పేరు మంచిది. దీనినే మనం పట్టుకోవడం అనే అలవాటుగా చెప్పవచ్చు. ఉదాహరణకు, మీరు ఉదయం లేవగానే ఒక అద్భుతమైన కాఫీ తాగారు. ఆ రుచి, ఆ వాసన మీకు చాలా నచ్చాయి. వెంటనే మన మనసేం చేస్తుందంటే ఆ అనుభవాన్ని గట్టిగా పట్టుకోడానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే. ఆ క్షణాన్నక్కడే ఆపేయాలని చూస్తుంది. ఆహా, ఎంత బావుంది, మళ్ళీ రేపు కూడా ఇలాంటి కాఫీనే తాగాలి అని అనుకుంటుంది. ఆ క్షణంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడం మానేసి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఇక రెండవ పెట్టె దీనికి వ్యతిరేకమైనదనుకుంటా. చెడ్డలి అనే పెట్టె. అవును, తిరస్కరించడం. ఒక అనుభవం మనకు నచ్చనప్పుడు దాన్ని మన నుండి దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తాము. ఉదాహరణకు, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవడం. ఆహా, వెంటనే చిరాకు, కోపం. ఇదేంటిలా జరిగింది, ఈ ట్రాఫిక్ ఇక్కడ ఉండకూడదు అని ఆ పరిస్థితిని ఎదురిస్తాం. అంటే మన అనుభవాన్ని మనమే తిరస్కరిస్తాము. మనలోని కొన్ని భాగాల నుండి మనమే పారిపోతాం. కరెక్ట్. ఇక మూడవ పెట్టె చాలా ముఖ్యమైనది, కాని మనం ఎక్కువగా పట్టించుకోనిది. దాని పేరు తటస్థం. తటస్థమా అంటే? అంటే మంచి లేదా చెడు కాని అనుభవాలు. ఇవి మనకు ఆసక్తికరంగా అనిపించవు కాబట్టి వాటిని పెట్టెలో వేసి పూర్తిగా అలక్ష్యం చేస్తాం. ఓ, మీరొకసారి ఆలోచించండి. ఈ మాటలు వింటున్నప్పుడు మీరు కూర్చున్న కుర్చీ స్పర్శ మీకు తెలుస్తుందా? మీరు చెప్పే వరకు నేను గమనించలేదు. చూశారా? మనం పళ్ళు తోముకోవటం, కారు నడపటం, ఆఫీసులో నడవటం. రచయిత అంచనా ప్రకారం మన జీవితంలోని 90% అనుభవాలు ఈ తటస్థ కోవకే చెందుతాయి. ఓ, 90%? అంటే మనం మన జీవితంలో 90% పూర్తిగా విస్మరిస్తున్నామన్నమాట. అవును. ఇప్పుడు నాకర్థమవుతోంది. దీని ఫలితం ఎక్కడికి చేరని ఒక నిరంతర ట్రెడ్మిల్ పరుగు. నిజమే. నిరంతరం మంచి అనుభవాల వెంట పరుగెత్తడం, చెడ్డ అనుభవాల నుండి పారిపోవడం, మరియు జీవితంలోని 90% అలక్ష్యం చేయడం. చివరికి జీవితం ఎందుకింత చప్పగా, నిస్సారంగా ఉందని ఆశ్చర్యపోవడం. ఇది ఎప్పటికీ అంతంలేని పోరాటంలాంటిది. ఇక్కడే దుఃఖమనే భావన యొక్క నిజమైన అర్థం మనకు తెలుస్తుంది. అంటే ఇది కేవలం పెద్ద పెద్ద విషాదాలు కాదు. ఈ మానసిక ట్రెడ్మిల్లో, ఈ నిరంతర పోరాటంలో భాగమైన ఆ లోతైన, సూక్ష్మమైన అసంతృప్తి భావనే దుఃఖం. బుద్ధుడు జీవిత సారాంశం దుఃఖం అని చెప్పినప్పుడు అది నిరాశావాదంగా అనిపిస్తుంది. కానీ రచయిత ప్రకారం మనం సంతోషంగా ఉన్న క్షణాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తే ఆ ఆనందం కింద ఒక సూక్ష్మమైన ఒత్తిడి ఉంటుంది. అదేంటి? ఈ క్షణం ముగిసిపోతుందనే ఆలోచన. ఎంత గొప్ప క్షణమైనా అది అంతం కాక తప్పదు, అంతా తాత్కాలికమే. ఈ వాస్తవాన్ని మన మనసు అంగీకరించలేక పోరాడుతూ ఉంటుంది. ఆ పోరాటమే దుఃఖం. సరే, ఇప్పటివరకు సమస్యను, దాని కారణాలను చాలా స్పష్టంగా వివరించారు. ఇది కొంచెం నిరుత్సాహంగా అనిపిస్తోంది. మనమే నిర్మించుకున్న ఈ మానసిక పద్మవ్యూహం నుండి బయటపడే మార్గం లేదా? ఉంది. అందుకే ఈ వ్యాసం అంత ఆశాజనకంగా ఉంటుంది. రచయిత చెప్పేదేమిటంటే ఈ సాధారణ మానసిక దృక్పథానికి అతీతంగా విశ్వాన్ని చూడటానికి పూర్తిగా భిన్నమైన మార్గముంది. అంటే మంచి చెడులకు అతీతంగానా? సుఖ దుఃఖాలకు అతీతమైన అనుభవస్థాయి. ఇదే ధ్యానం యొక్క అసలు ఉద్దేశ్యం. ఇది మనం కట్టుకున్న ఆ విప్పలేని చిక్కుముడిని నెమ్మదిగా, ఓపికగా విప్పే ప్రక్రియ. అచేతనంగా జరిగే వాటిని చేతనంలోకి తీసుకురావడం. అంతే. ఇది ఏదో అతీంద్రియ శక్తి కాదు, నేర్చుకోగల నైపుణ్యం. దీనికి కాస్త ధైర్యం, పట్టుదల అవసరం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు సందేహం.
అడగండి. మనం లక్ష్యాలను ఏర్పర్చుకొని వాటికోసం కష్టపడటమే కదా పురోగతికి ఆధారం. మనం దేనిని తిరస్కరించకుండా, అంటే చెడును ఎదిరించకుండా, దేనికోసం పాకులాడకుండా, అంటే మంచికోసం ప్రయత్నించకుండా ఉంటే జీవితంలో ముందుకు ఎలా వెళ్తాం? ఇది మనల్ని సోమరులుగా మార్చేయదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలామందికి వచ్చే సందేహం కూడా. ధ్యానమంటే నిష్క్రియంగా మారిపోవడం కాదు, అది వాస్తవాన్ని స్పష్టంగా చూడటం. రెండింటికీ తేడా ఉంది. చాలా తేడా ఉంది. సాధారణ దృక్పథంలో మనం పరిస్థితులకు గుడ్డిగా ప్రతిస్పందిస్తాం. ట్రాఫిక్ జామ్ అయితే కోప్పాడతాం, ప్రశంస లభిస్తే పొంగిపోతాం. అంటే మనం మన భావోద్వేగాల చేతుల్లో కీలుబొమ్మలం. అవును, తకంటే ఉన్నతమైన మానసిక నైపుణ్యం అన్నమాట. ఖచ్చితంగా. అంటే మార్పును ఒక ముప్పుగా చూడటం సాధారణ దృక్పథమైతే, మార్పును విశ్వం యొక్క సహజ సారాంశంగా చూడటం ధ్యాన దృక్పథం. అవును. ఒకదానిలో లక్ష్యం సుఖాన్ని వెంబడించటం, దుఃఖం నుండి పారిపోవడమైతే, మరొక దానిలో లక్ష్యం తీర్పు లేకుండా గమనించటం. దీని ఫలితంగా నిరంతర పోరాటం బదులుగా లోతు, సున్నితత్వం మరియు శాంతి లభిస్తాయి. పరిపూర్ణంగా చెప్పారు. కాబట్టి ఈ కష్టానికి ప్రతిఫలంగా లభించే ముఖ్య ప్రయోజనాలేమిటి? మొదటిది, ఆ భావోద్వేగాల రోలర్ కోస్టర్ను ఆపడం. అంటే మనం మన భావోద్వేగాలకు బాధితులుగా కాకుండా వాటిని గమనించే పరిశీలకులుగా మారతాం. అవి మనలో వచ్చిపోయే మేఘాల్లాంటివని అర్థం చేసుకుంటాం. సరిగ్గా. రెండవది, ఆ దూదని తొలగించి జీవితాన్ని పూర్తిగా స్పృశించడం. అంటే మన జీవితంలో 90% ఉండే ఆ తటస్థ క్షణాలను కూడా పూర్తిగా అనుభవించడం. అప్పుడు పళ్ళు తోముకోవడం వంటి సాదాసీదా అనుభవం కూడా ఒక కొత్త అనుభూతిలా అనిపిస్తుంది. మూడవది, భావోద్వేగ స్థైర్యాన్ని పొందడం. అంటే సంపాదించిన వాటిని కాపాడుకోవాలనే ఆందోళన నుండి, భయపడే వాటి నుండి పారిపోవాలనే తాపత్రయం నుండి విముక్తి పొందడం. ఒక అందమైన సూర్యాస్తమయం కేవలం పట్టుకోవలసిన జ్ఞాపకంగా మిగిలిపోదు. ఒక ట్రాఫిక్ జామ్ మన రోజంతా నాశనం చెయ్యదు. కాబట్టి ఈ రోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఇది. ధ్యానం కష్టమైనదే కావచ్చు, దానికి పట్టుదల అవసరం. కాని ఈ వ్యాసం దానిని ఒక సార్వత్రిక మానవ సమస్య అయిన అసంతృప్తిని ఎదుర్కోవడానికి ఒక ఆచరణాత్మక సాధనంగా అందిస్తోంది. అవును. ఇది మనం మనకోసం సృష్టించుకున్న మానసిక ముడులను మనమే విప్పుకునే ఒక మార్గం. ఇది సులభం కాదు, కాని ఖచ్చితంగా నేర్చుకోగల నైపుణ్యం. ఆలోచింపజేసే స్వరంతో ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? మన అంతర్గత స్థితి నుండి, ఆ అసంతృప్తి నుండి తప్పించుకోవడానికి మనం టీవీ, పార్టీలు, మద్యం వంటి వాటిని ఉపయోగిస్తామని రచయిత పేర్కొన్నారు కదా. అవును. ఆయన ఈ పుస్తకం రాసినప్పటికంటే ఇప్పుడు మనకు ఇంకా లెక్కలేనన్ని పరధ్యానాలున్నాయి. ఆధునిక డేటా ప్రకారం మనమిప్పుడు రోజుకు సగటున దాదాపు 7 గంటలు స్క్రీన్ల వైపు చూస్తున్నాం. 7 గంటలా? అవును. కాబట్టి ఆలోచించాల్సిన విషయమేమిటంటే, మునుపెన్నడూ లేనంతగా మన దృష్టిని మరల్చే ఈ ఆధునిక ప్రపంచంలో ధ్యానానికి అవసరమైన ఏకాగ్రతను, పట్టుదలను కనుగొనడం మరింత కష్టంగా మారిందా? లేదా విరుద్ధంగా మన మానసిక ఆరోగ్యం కోసం, ఆ విప్పలేని చిక్కుముడిని విప్పుకోవడం కోసం అది ఇప్పుడు మరింత అవసరంగా మారిందా?